పుష్ప రేంజ్ మూవీ రాయాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పని ఒక బిగ్గెస్ట్ సీక్రెట్ని రివీల్ చేయబోతున్నా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సింపుల్గా 2 స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెల్కమ్ టు ద డే 10 ఆఫ్ రైటింగ్ స్క్రిప్ట్స్ విత్ మీ. స్టెప్ నెంబర్ 1, ఫోకస్ ఆన్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. సింపుల్ చెప్పాలంటే పుష్పరాజ్ అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన కొంతసేపటికే తనకున్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, తనకు ఇంటి పేరు లేదన్న కాన్ఫ్లిక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. దానివల్ల ఆడియన్స్ని ఎమోషనల్గా హుక్ చేసి పెడతారు. మనం కూడా ఇలానే మన క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన కొంతసేపటికే తనకున్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అలా ఆడియన్స్ని ఎమోషనల్గా హుక్ చేసి పెట్టొచ్చు. స్టెప్ నెంబర్ 2, మేక్ ఎవ్రీ సీన్ రిఫ్లెక్ట్ ద క్యారెక్టర్ గ్రోత్. పుష్పరాజ్ అనే క్యారెక్టర్ తనకు వచ్చే కాన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేస్తూ దాన్ని క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసం మనం యూజ్ చేస్తాడు. ఇలానే మన క్యారెక్టర్కి వచ్చే ప్రాబ్లమ్స్ని క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసం మనం యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆడియన్స్కి ఒక హై మూమెంట్ ఇవ్వచ్చు. నౌ కమ్స్ ద బిగ్గెస్ట్ సీక్రెట్. సుకుమార్ గారి గ్రేట్నెస్ ఏంటంటే హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంట్రెస్టింగ్గా రాసుకురో, హీరో డెవలప్ అవ్వాలన్న కసి ఎమోషనల్ యాంగిల్ అనేది కూడా అంతే ఇంట్రెస్టింగ్గా రాసుకురు. మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే హీరో క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది ఇంట్రెస్టింగ్గా రాసుకోవడం, కానీ దానికి కావాల్సిన కోర్ ఎమోషన్ అనేది ఇంట్రెస్టింగ్గా